ఇంకేమన్నా స్టార్ట్ చేయొచ్చా? ప్రెస్ మీట్ కంప్లీట్. స్మైల్. దేవగుడి మూవీ ప్రమోషన్లో భాగంగా నేను బెల్లం రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, రాయచోటి మా నేటివ్, మన పక్క జిల్లా వాడిని. ఈ రాయలసీమ నేపథ్యంలో దేవగుడి కంటెంట్ని ఇద్దరి స్నేహితుల మధ్య ఎమోషనల్ డ్రామాని చాలా చక్కగా ఎవ్రీ సీన్ మిమ్మల్ని అందరినీ అలరించే విధంగా ఇది చిత్రీకరించబడింది. ఇది December 19th గ్రాండ్ రిలీజ్ అవబోతోంది 2 స్టేట్స్లో. తెలుగు మూవీ దేవగుడి. అందులో హీరోగా అభినవ్ శౌర్య హీరోగా యాక్ట్ చేశారు. అలాగే హీరోయిన్ అమ్మాయి అనుశ్రీ ఫ్రమ్ భీమవరం, అబ్బాయి ఫ్రమ్ హైదరాబాద్. సో తెలుగు అమ్మాయి ఈ అబ్బాయి కలిపి మేము దీన్ని చాలా కడప రూట్, మన రాయలసీమ గ్రామీణ ప్రాంతంలో రగ్గుడు కల్చర్, ఆ ఫ్యాక్షన్ కంటెంట్ని ఇదివరకు ఉండేది, ఇప్పుడు అలా ఫ్యాక్షన్ లేకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మంచి యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇందులో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ నమస్కారాలు. అండ్ మా దేవగుడి టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఒక సాధారణ చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్ని. ఒక యాక్టింగ్ ఛాన్స్ రావడానికి నాకు 12 years పట్టింది. సో ఆ ఛాన్స్ ఇచ్చినందుకు బెల్లం రామకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్, రియల్ చెప్తున్నాను, బయట డైరెక్టర్స్ ఎంతోమంది చాలామంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ అంటారు. నేను హైదరాబాద్లో ఎన్నో ఆడిషన్స్ ఇస్తుంటే ఆడిషన్ ఇచ్చిన తర్వాత సెలెక్టెడ్ అంటారు, సెలెక్ట్ అయిన తర్వాత ఎంత డబ్బులు పెడతావు అంటారు. సో ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది, ఎన్నో ఆడిషన్స్ తర్వాత వచ్చిన అవకాశం సార్ ఇచ్చింది. సో దేవగుడి అనేది నా లైఫ్లో చాలా స్పెషల్ అయిన మూవీ. సో ఈ మూవీకి ఏంటంటే దేవగుడి అనే రియల్ విలేజ్లో జరిగిన కథ, రియల్ ఇన్సిడెంట్స్తో పాటు చిత్రీకరించిన సినిమా. మా సార్ నాకు ఇచ్చిన క్యారెక్టర్ని ప్రతి ఫ్రేము ప్రతి షాట్ బ్లడ్ పెట్టి చేశాము. ఈ సినిమా థియేటర్కి వచ్చిన ఆడియన్కి మాత్రం చూసిన 2 గంటల 30 నిమిషాలు కళ్ళు తిప్పుకోకుండా ఉంటారు. ఇది నా ప్రామిస్. మీరు ఎప్పుడైతే థియేటర్కి వెళ్తారో వెళ్ళిన తర్వాత నుంచి ఎండ్ వరకు కూడా ఒక ఎండ్కి ఒక ఎమోషనల్ అయ్యి బయటికి వస్తారు. క్లైమాక్స్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దండి. క్లైమాక్స్ ఆ 20 నిమిషాలు ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే ఇన్ కమింగ్. పాత 10 years నుంచి వచ్చే సినిమాల్లో ఈ క్లైమాక్స్ మాత్రం ఇంతవరకు ఎవరు తీయలేదు. సో ఐఎమ్ రియల్లీ ప్రామిసింగ్ యాజ్ ఎ న్యూ యాక్టర్గా నా సినిమాని వచ్చి మీ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా రియల్ లొకేషన్స్లో చేశారు. అండ్ ధర్మ అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ మా హీరోయిన్ అనుశ్రీ చాలా బాగా చేసింది ఈ మూవీలో. తనకి ఎంతో దెబ్బలు తాకినా ఏం చేసినా ఆ దెబ్బలు కూడా పట్టించుకోకుండా యాక్షన్ ఎపిసోడ్స్లో చాలా వర్క్ చేసింది. అండ్ రియల్లీ గ్రేట్. ఒక తెలుగు అమ్మాయి ఆమె వచ్చి ఇక్కడికి ఇంత కష్టపడి ఇదాకా రావడం కూడా చాలా గ్రేట్. అండ్ December 19th మా మూవీ రిలీజ్ అవుతుంది. మీ అందరు వచ్చి మా మూవీని ఆదరించాలి. సినిమా థియేటర్ నుంచి బయటికి వస్తే మాత్రం ఆ లాస్ట్ 20 minutes మీ మనసులో 3 రోజులు టు 10 రోజుల వరకు ఉండిపోతుంది. ఇది మా దేవగుడి టీం నుంచి నా ప్రామిస్. థ్యాంక్ యూ. ఎంఐ స్పీచ్ తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉంటారా? అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చారు. కడప ప్రజలందరికీ నమస్కారం అండి. నేను మీ ఆంధ్ర అమ్మాయినే. ఇది నా ఫస్ట్ మూవీ. దేవుడి మూవీలో సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు. మీ ముందుకి శ్వేతారెడ్డిగా వస్తున్నాను. ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అసలు సార్ ప్రాణం పెట్టి ఈ మూవీ తీశారు. ఇక్కడే కడప అంటే నాకు ఎక్కడో చిన్న భయం ఉండేది మా ఫ్యామిలీకి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందండి మీ మంచితనం, అరే ఇలా ఉంటుందా అని. చాలా చాలా అంటే సార్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇక్కడ ప్రజలందరినీ చూశాను దగ్గరుండి. 40 or 50 days ఉన్నాను.
చాలా హ్యాపీ అనిపించింది. ఇంత మంచితనాన్ని నేను దగ్గరుండి చూశాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇంకా మూవీ డిసెంబర్ 19న మీ ముందుకు వస్తుంది. ప్లీజ్ ఒక తెలుగు అమ్మాయిగా చిన్న రిక్వెస్ట్, మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. నేను కూడా ప్రామిస్ చేస్తున్నాను, డిసెంబర్ 19న రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఈ దేవగుడి మూవీ అరౌండ్ 15 days దేవగుడి విలేజ్లో చేసాము. జమల్మడి దగ్గర ఉన్న దేవగుడి విలేజ్లోనే ఆ స్ట్రీట్స్లో ఆ ఇండ్లలో న్యాచురాలిటీగా రావడం కోసం 15 days చేశాను. తర్వాత దాల్మియా సిమెంట్స్ జోన్లో కార్లు బ్లాస్టింగ్ ఇవన్నీ చేశాను ఒక 4 to 5 days. అక్కడ రైల్వే క్రాసింగ్, హిట్టింగ్, వెహికల్ బ్లాస్టింగ్స్ ఇవన్నీ అక్కడ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రొద్దుటూరి సరౌండింగ్స్లో ఒక మూవీలో ఫస్ట్ ఫైట్ విత్ దేవగుడి వీరారెడ్డి క్యారెక్టర్ అండ్ ఆపోజిట్ ఆఫ్ ద గ్రూప్ ఫైట్ ఎర్రగుంట్ల సిమెంట్ ఫ్యాక్టరీలో మైన్స్ దగ్గర చేశాను, లైమ్ స్టోన్ ఏరియాలో. నెక్స్ట్ రాయచోట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 15 days షూటింగ్ చేశాను. నెక్స్ట్ ఇంకా జమ్మలమడుగు పరిసర ప్రాంతాలు, గండికోట, తలకోన అండ్ కొంత బ్యాలెన్స్ అట్ హైదరాబాద్ ఇన్ ఏరియా దాదాపుగా 55 రోజులు షూటింగ్ చేశాను. అయితే ముఖ్యంగా మా దేవగుడి మూవీ గురించి ఏంటంటే ఇది 99 రూపీస్కే మేము అన్ని థియేటర్స్లో, ఈవెన్ మాల్స్లో కూడా 99 రూపీసే. సింగిల్ స్క్రీన్స్లో అరౌండ్ 70-50. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 170 ఉంది. దాన్ని మేము తక్కువ రేటుకి అమ్మే ప్రయత్నాల్లో ఉన్నాం. ఖచ్చితంగా ఇది నాట్ మోర్ దాన్ 99 రూపీస్ అండి, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. జిఎస్టీ కావచ్చు, ఎంసీఏ ఛార్జెస్ 5 రూపీస్ అని ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇన్క్లూడ్స్ ఓన్లీ 99. సో ఖచ్చితంగా సామాన్యులకు అందరికీ దగ్గరగా దేవుడు వస్తుంది. బట్ 500 రూపీస్కి అమ్మే టికెట్కు మించి మా మూవీలో కంటెంట్ ఉంది. అంత భారీగా ఇన్వెస్ట్ చేసాము. సో ఎక్సలెంట్ అండి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుంది సినిమా. ఎందుకంటే సెన్సార్ బోర్డ్ రివ్యూ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఓపెన్గా చెప్పారు నాకు, అలాగే మా హీరోకు. ఆ మీటింగ్లో కూర్చున్నాము. వాళ్ళు చెప్పిన ఫైనల్గా ఏంటంటే అక్కడ ఒక 60 years, 40, 50 years మధ్యలో ఉన్న టీం చూస్తారు. 2 జెంట్స్, 2 లేడీస్, 1 చీఫ్ ఆఫీసర్. ఆ బోర్డు చూసి వన్స్ షాక్ అయ్యారు. దేవగుడి కొత్త వాళ్ళతోటి ఇంత హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ తోటి చాలా ఫీల్ గుడ్ మూవీ అని వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే అన్నారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా. ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ రావడానికి కారణం ఏంటంటే అరౌండ్ 40 days దాకా మేము వర్క్షాప్ చేశాం. ఈ అబ్బాయి ముంబైలో ఆల్మోస్ట్ 6 months స్పెషల్ కోర్స్ తీసుకున్నాడు. ఈ ముగ్గురం కలిసి కొన్ని రెఫరెన్సెస్ తీసుకొని చాలా కష్టపడి వర్క్షాప్ చేశాను. అందులో మా పుష్యమి ఫిల్మ్ మేకర్స్లో నాది 6th ప్రొడక్షన్. నేను సెకండ్ మూవీగా ఈ మూవీకి నేను డైరెక్షన్ చేస్తున్నది ఇది సెకండ్ మూవీ నాకు దేవగుడి. సో ఇన్ ఆల్ స్కిల్స్ ఈ మూవీలో ఉన్నాయి. ప్రేక్షకులకు 100% మేము ఈ మూవీతో దగ్గర కాబోతున్నాం. అది ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతవాసి అవడం వల్ల నిన్న కర్నూలు, ఇక్కడ ఇంకా అన్ని ఈ పరిసర ప్రాంతాల్లో మేము ఇంకొక వారం రోజులు ఉండి అందరి ప్రేక్షకుల్ని మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకి దగ్గర అవ్వబోతున్నాం.